మరిన్ని వీడియోల కోసం హెచ్టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. హలో యూవర్స్, ఐఎమ్ లక్ష్మీనారాయణ, లెక్చరర్ ఇన్ బాటనీ. ఈరోజు మనం చదువుకుంటున్నాం ఆయుర్వేద వైద్యం గురించి. ఆయుర్వేదం అతి పురాతనమైన గ్రంథం. శరీరం, ఇంద్రియాలు, మనస్సు, ఆత్మలతో కలిసి ఉన్న కాలాన్ని ఆయువు అంటారు. అవి కలిసి ఉన్నంత వరకు ఆయువు ఉంటుంది. అటువంటి ఆయువు శరీరాల గురించి తెలిపే శాస్త్రమును ఆయుర్వేదమని అంటారు. ఆయుర్వేద అనే మాట రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది. అవి ఆయు అనగా ఆయుష్షు అని, వేద అనగా శాస్త్రము లేదా విజ్ఞానము అని అర్థం. ఇందలి చికిత్సా విధానాలు అనేక వందల సంవత్సరాలుగా వైద్య పండితులచే కూలంకుషంగా పరిశీలించబడి, వివరించబడి, ధృవీకరించబడ్డాయి. ఆయుర్వేదం ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్లలో ప్రాచుర్యం పొందినది. 1000 సంవత్సరాలకు చెందినట్లుగా భావించబడుతున్నది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు స్మృతికి తెచ్చుకొని దక్ష ప్రజాపతికి బోధించినాడు. ఆయుర్వేదం అతని ద్వారా అశ్విని కుమారులకు, వారి ద్వారా అమర లోకాధీశుడైన ఇంద్రునికి బోధించబడింది. తర్వాత భరద్వజ మహర్షి ద్వారా దివి నుంచి భువికి తేబడిన ఆయుర్వేద శాస్త్రాన్ని అభ్యసించిన మహర్షులలో ఆత్రేయ పునర్వసు ముఖ్యుడు. ఆ మహర్షి అగ్నివేశుడు, బౌలుడు, జాతుకర్ణుడు, పరాశరుడు, హరీతుడు, క్షీరపాణి అనే 6 శిష్యులకు కాయ చికిత్స ప్రధానమైన ఆయుర్వేదాన్ని ఉపదేశించాడు. వీరు తమ తమ నామధేయాలతో స్వతంత్రంగా ఆయుర్వేద మంత్రాలను రచించి ఆయుర్వేద వ్యాప్తికి కారకులైనారు. అగ్నివేశుని అగ్నివేశ తంత్రాన్ని చరకుడు సంస్కరించి చరక సంహితమనే బృహద్గ్రంథాన్ని రచించాడు. అదేవిధంగా ధన్వంతరి శిష్యులైన సుశ్రుతుడు శస్త్రచికిత్సపై సుశ్రుత సంహితం అనే గ్రంథం రాశాడు. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో సింధ్ దేశానికి చెందిన వేగభట్ట అష్టాంగ హృదయం అనే మరొక గ్రంథం రచించాడు. చరక సంహిత, సుశ్రుత సంహిత, అష్టాంగ హృదయం ఈ మూడింటిని కలిపి వృద్ధత్రయం అని వ్యవహరిస్తారు. ప్రాథమిక సూత్రాలు ఇతర వైద్య శాస్త్రాల వలె ఆయుర్వేదం కూడా కొన్ని ప్రాథమిక సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. అవి ఆయుర్వేద వైద్యం పంచమహాభూతాలు, త్రిదోష సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వంలోని సకల జీవరాశులన్నీ పంచభూతాలైన భూమి, జలం, అగ్ని, వాయువు మరియు ఆకాశంలతో నిర్మితమై ఉంటాయి. వీటిని పంచభూత సిద్ధాంతం అని అంటారు. పంచమహాభూతాలు మానవ శరీరంలో వాత, పిత్త, కఫ రూపంలో ఉండి శరీర స్థితికి కారణమవుతాయి. అందులో వాతం ఆకాశము వాయువులుగాను,
పిత్తం అగ్నిగాను, కఫం జలం పృథ్వీగాను చెప్పబడ్డాయి. ఆకాశం మాత్రం మూడింటిలోనూ ఉంటుంది. వాత పిత కపాలను త్రిదోషాలు అంటారు. వాతం చలత్వాన్ని, పిత్తం ఉష్ణత్వాన్ని, కఫం శీతత్వాన్ని కలిగి ఉంటాయి. ఈ మూడు దోషాలు సరైన నిష్పత్తిలో ఉంటే శరీరంలోని సప్త ధాతువులు అంటే రసం, రక్తం, మాంసం, మేద, అస్థి, మజ్జ, శుక్రములు వృద్ధి చెందుతో పాటు త్రిమలములైన మూత్రం, పురీషం, స్వేదం సక్రమంగా విసర్జించబడి ఆరోగ్యం కాపాడబడుతుంది. అలా కాకుండా త్రిదోషాలు వికటిస్తే శరీరం రోగగ్రస్తమవుతుంది. శరీరంలో వివిధ పదార్థాల రవాణాకు ఉపయోగపడే రవాణా వ్యవస్థను శ్రోతములు అంటారు. వీటి ద్వారా జరిగే పదార్థాల రవాణాకు విఘాతం కలిగితే అవి పేరుకుపోయి వ్యాధిని కలిగిస్తాయి. త్రిగుణాలు దేహాన్ని మూడు దోషాలు ప్రభావితం చేసినట్లుగానే బుద్ధిని మూడు గుణాలు నిర్దేశిస్తాయి. అవి సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం గలవారు వివేచనాపరులుగాను, రజోగుణం గలవారు కార్యసాధకులుగాను, తమోగుణం గలవారు నిదానస్తులుగాను ఉంటారు. అగ్ని అనగా సంస్కృతంలో నిప్పు అని అర్థం. జీర్ణక్రియ మరియు జీవనక్రియలలో ఏర్పడే జీర్ణ రసాలను ఆయుర్వేదంలో అగ్ని అంటారు. ఈ అగ్ని వలన జీవరసాలు ఉత్పన్నం చెంది జీవనక్రియలు సక్రమంగా నిర్వహించబడతాయి. అగ్ని మానవుని జీర్ణక్రియను, ఉద్వేగాలను, ఆలోచనలను నియంత్రించి మానవుని శరీరానికి ఉపయోగపడే రీతిలో మార్చుతుంది. ఈ జీర్ణరసాల చర్య వలన సూక్ష్మజీవులు నశింపచేయబడి రోగ నిరోధక శక్తి ఏర్పడుతుంది. జీర్ణరసాల ఉత్పత్తి సమపాలలో ఉన్నప్పుడు మానవుడు ఆరోగ్యవంతంగా ఉంటాడు. జీర్ణరసాల ఉత్పత్తి తగినంత లేనప్పుడు ఆహారం పాక్షికంగా జీర్ణమై విషపదార్థాలు తయారవుతాయి. వీటిని ఆమం అంటారు. ఈ ఆమం మరింతగా కుళ్ళిపోయి జీర్ణ వ్యవస్థ నుండి దేహమంతటా వ్యాపించి రోగాన్ని కలగజేస్తుంది. అందువలన తగిన పరిమాణంలో జరిగే అగ్ని మానవుని ఆరోగ్యంగా ఉంచుతుంది. వ్యాధులు త్రిదోషాల మధ్య సమతుల్యత లోపించినప్పుడు వ్యాధి లేదా దుఃఖము కలుగుతుంది. మానవుల వ్యాధులను 7 రకాలుగా వర్గీకరించారు. అవి జన్యుపరమైనవి లేదా ఆదిబల ప్రవృత్తి, పుట్టుకతో వచ్చే వ్యాధులు లేదా జన్మబల ప్రవృత్తి, దేహతత్వ వ్యాధులు లేదా దోషబల ప్రవృత్తి, బాధాకరమైన వ్యాధులు లేదా సంఘట బల ప్రవృత్తి, ఋతు సంబంధమైన వ్యాధులు లేదా కాలబల ప్రవృత్తి, అంటు వ్యాధులు లేదా దైవ సంబంధమైన వ్యాధులు దైవబల ప్రవృత్తి, ప్రకృతి సిద్ధమైన వ్యాధులు లేదా
స్వాభావిక బల ప్రవృత్తి. ఫస్ట్ జన్యుపరమైనవి లేదా ఆదిబల ప్రవృత్తి. ఇవి తండ్రిలో ఉత్పత్తి అయ్యే పురుష బీజాలలో లోపాల వల్ల ఈ వ్యాధులు కలుగుతాయి. వాటిలో చర్మ వ్యాధులు, మధుమేహం, మూలశంకం, ట్యూబర్క్యులోసిస్, ఆస్మా వ్యాధులు వంటివి సంక్రమిస్తాయి. నెక్స్ట్ పుట్టుకతో వచ్చే వ్యాధులు లేదా జన్మబల ప్రవృత్తి. గర్భం దాల్చిన తల్లిలో తీరని కోలికల వల్ల లేదా పౌష్టికాహార లోపం వల్ల ఈ వ్యాధులు కలుగుతాయి. తల్లి తీసుకునే ఆహారం లేదా ఆలోచనల వల్ల వాత దోషం వికటించి పిండంపై ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల పుట్టిన పిల్లలలో గూని, గుడ్డితనం లేదా మరుగుజ్జుతనం వంటి వ్యాధులు వస్తాయి. పిత్త దోషం ప్రకోపించినట్లయితే చర్మం పసుపు రంగులోనికి మారుతుంది. కఫదోషం వల్ల అల్బినిజం వ్యాధి కలుగుతుంది. నెక్స్ట్ దేహతత్వ వ్యాధులు లేదా దోషబల ప్రవృత్తి. త్రిదోషాలలో గాని త్రిగుణాలలో గాని ఏవైనా మార్పులు జరిగి సమతుల్యం దెబ్బతిన్నప్పుడు జీర్ణ సంబంధ లేదా ప్రవర్తనలో మార్పులు వస్తాయి. దీని వలన పుట్టబోయే పిల్లలలో శరీర సంబంధమైన లేదా మానసిక లోపాలు కనిపిస్తాయి. తర్వాత బాధాకరమైన వ్యాధులు లేదా సంఘటన బల ప్రవృత్తి. గర్భిణిగా ఉన్న స్త్రీలకు ఏదైనా బాధాకరమైన దుర్ఘటన జరిగినప్పుడు ఈ వ్యాధులు సంక్రమిస్తాయి. ఋతు సంబంధమైన వ్యాధులు లేదా కాలబల ప్రవృత్తి. వాతావరణంలో ఆకస్మికంగా సంభవించే పెను మార్పులకు శరీరం తట్టుకోలేనప్పుడు ఇలాంటి వ్యాధులు కలుగుతాయి. విపరీతమైన చల్లదనం వల్ల చలి కొరుకుడు, అధిక ఉష్ణోగ్రత వల్ల వడదెబ్బ లేదా జ్వరం రావచ్చు. నెక్స్ట్ అంటు వ్యాధులు లేదా దైవబల సంబంధ వ్యాధులు లేదా దైవబల ప్రవృత్తి. ప్రకృతిలో సంభవించే ఉపద్రవాల వల్ల అనగా పిడుగులు, భూకంపాలు, వరదలు మొదలగునవి లేదా లైంగిక సంపర్కం వల్ల, అపరిశుభ్రత వల్ల ఈ వ్యాధులు సంక్రమిస్తాయి. నెక్స్ట్ ప్రకృతి సిద్ధమైన వ్యాధులు లేదా స్వాభావిక బల ప్రవృత్తి. ఆరోగ్యంగా కనపడే మనుషులు కూడా ఆకలితోనూ, దప్పికతోనూ, నిద్రలేమితోనూ, వయసు పెరగడం వల్ల వచ్చే వృద్ధాప్య లక్షణాలతోనూ బాధపడవచ్చును. రోగ నిర్ణయం మరియు చికిత్స. ఆయుర్వేద వైద్య విధానంలో రోగ నిర్ణయం చేసే ప్రక్రియ చాలా సరళంగా ఉంటుంది. రోగి యొక్క మలం, మూత్రం, శుక్రం, వమనం, పడిశం, ఆవులింతలు, కన్నీరు, నిద్ర మరియు శ్వాస వంటి విషయాలకు అధిక ప్రాధాన్యతనిస్తారు. ప్రాతకాలంలో మోచేయిలోని ధమనిని చేతితో తాకి పరీక్షించుట ద్వారా నాడీ పరీక్ష చేస్తారు. దీని వలన త్రిదోషాలైన వాత, పిత, కపాలలో వచ్చే అలజడులను గుర్తించవచ్చును. ఆయుర్వేదంలో వ్యాధి చికిత్సకు 2 పద్ధతులను అనుసరిస్తారు. అవి 1 శమన వైద్యం,
2 శోధన వైద్యం. ఫస్ట్ శమన వైద్యం. ఇది త్రిదోషాలను సమతుల్యంలోనికి తీసుకురావడానికి దోహదపడుతుంది. ఈ శమన వైద్యంలో క్షుద్బాధ, తృష్ణ కలిగించడం, వ్యాయామము, సూర్య నమస్కారాలు, జీర్ణక్రియను పెంచడానికి మందులు ఇవ్వడం మొదలగునవి చేస్తారు. శరీరానికి ఉపశమనం కలిగించడం ఈ విధానం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ శోధన వైద్యం. వాంతులు, విరోచనాలు, ఎనిమాలు మొదలైన వాటితో వ్యాధుల నిర్మూలన ఈ వైద్యం కోలోనికి వస్తాయి. దీనినే పంచకర్మ చికిత్సా విధానమని కూడా అంటారు. శస్త్రచికిత్స. మందుల ద్వారా నివారించలేని వ్యాధులను శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తారు. పథ్యం. ఆయుర్వేద వైద్యం పథ్యం అపత్యాలను నిర్దేశిస్తుంది. ఔషధ వనరులు. ఎక్కువగా ఆయుర్వేద ఔషధాలు మొక్కల నుండి లభ్యమవుతాయి. మరికొన్ని జంతువుల నుండి, ఖనిజాల నుండి కూడా లభ్యమవుతాయి. మందు మొక్కల నుండి లభించిన ముడి ఔషధాల నుండి రసాలను, పొడులను, కషాయాలను తయారు చేసి మందులుగా వాడతారు. ఆయుర్వేదంలో ఉపయోగించే ఔషధాలను ఘన రూపంలోను, బంక వంటి రూపంలోను, జలద్రవాలు, తైల ద్రవాలు, స్పిరిట్లుగా ఉపయోగిస్తారు. అన్ని రకాల ఆయుర్వేద మందులకు 2 పదాలు గల పేర్లుంటాయి. మొదటి పదం వ్యాధిని గాని లేదా మందు యొక్క ఔషధ లక్షణాన్ని గాని తెలియజేస్తుంది. రెండవ పదం ఒక దేవుని పేరు లేదా ఋషి పేరును తెలియజేస్తుంది. ఉదాహరణకు మృత సంజీవిని సుర, మహాసుగంధి తైలం, పంచతిక్త ఘృతం, ధన్వంతరి ఘృతం, నారాయణ తైలం. ఇవి ఆయుర్వేదంలోని కొన్ని చారిత్రక అంశాలు, ప్రాథమిక సూత్రాలు మరియు ప్రాముఖ్యతలు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. Subscribe on YouTube.